లిపి ఎపిక్స్ రూపొందించిన రామాయణ యాప్ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, జయప్రకాష్ నారాయణ, ఎల్వి సుబ్రహ్మణ్యంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ రామాయణం కేవలం మతం కాదు, మన సంస్కృతి అని యువతకు దిశానిర్దేశం చేసేవి ఇతిహాసాలేనని పేర్కొన్నారు. క్లిష్టమైన సాహిత్యాన్ని సామాన్యులకు, పిల్లలకు అర్థమయ్యేలా డిజిటల్ రూపంలో తక్కువ ధరకే అందించడం అభినందనీయమన్నారు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మన పాండిత్యం తెలియపరచడం కంటే మనకి తెలిసిన అంతో ఇంతో పాండిత్యం వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి, ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడాలి. ఎందుకంటే ఇది బ్రహ్మానందం చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాడు, వీడికి తెలిసిన నాలెడ్జ్ వాడికి ఏదో చెప్పాడు, వాళ్ళు వీళ్ళు కలిసి తెలుసుకున్నారు, సాయంత్రానికి వాళ్ళు భోజనం పెడితే తినేసి చేతులు కడుకు చాలా బాగున్నాయి ఫుడ్ అని చెప్పి వెళ్ళిపోవడం కాదు కదండి కావాల్సింది. మన జీవితాన్ని ఎంతో కొంత మనం దేశానికి ఎలా ఉపయోగపడగలుగుతున్నాం అనేది, పెద్ద దేశానికి దేశ సేవ చేయడానికి అంతటి శక్తి మనకి లేకపోయినా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు తెలిసిన విషయాన్ని వాడికి తెలిసే విధంగా చెప్పి, ఇది కరెక్టు అని చెప్పకుండా ఏది కరెక్టో అతనికి వదిలేయాలి. అది మనం చెయ్యం. ఎంతసేపటికి అక్కడికి వెళ్ళగానే ఒక పోతనామాచుడి గురించి చెప్పడం, ఆయన అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పవాడు అని ఇతనికి తెలిసిన పద్యాలన్నీ ఆయన దగ్గర, ఆయన కవిత్వంలో చదివినటువంటి రచించినటువంటి పద్యాలన్నీ మనకు తెలిసి ఉండడం వల్ల అవన్నీ మనం అద్భుతంగా చదివి వినిపించి, చూడబ్బా ఎంత గొప్పవాడయ్యా, ఇతని దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అని అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేయొద్దని మహామహులైనటువంటి పండితులకి, విద్యావేత్తలకి నా హృదయపూర్వకమైన విన్నపం.